వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నప్పుడు అందులో 2/3 తనకి ఇచ్చేయమని అడిగింది భారతీయ జనతా పార్టీ. అంటే 8 మందిని ఇచ్చేయమని జగన్ నిరాకరించాడు. దాంతోనే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు రాజీనామా చేస్తున్నారు. ఒరిస్సాలో కూడా నవీన్ పట్నాయక్ సంబంధించిన రాజ్యసభ సభ్యులందరూ 1 by 1 రిజైన్ చేయడం, ఆ ప్లేస్ని మళ్ళీ వాళ్ళు బీజేపీలోకి చేరి వాళ్ళు బీజేపీ రాజ్యసభ సభ్యులు అవుతున్నారు. తద్వారా రాజ్యసభలో బలం పెంచుకోవడానికి అడ్డదారులు చాలా వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తోంది భారతీయ జనతా పార్టీ. అందులో భాగంగా జరుగుతున్నటువంటి ఎత్తుగడ విజయసాయిరెడ్డి రాజీనామా. ఇప్పుడు ఆ సీటు బీజేపీనే తీసుకుంటుందా తెలుగుదేశం తీసుకుంటుందో చూడాలి. ఇప్పుడు దాకా 3 రాజీనామా చేస్తే 2 బీజేపీ 2 టీడీపీ తీసుకుంది, 1 బీజేపీ తీసుకుంది. ఇప్పుడు ఇది బీజేపీ ఒత్తిడి మేరకు జరిగిందా తెలుగుదేశం ఒత్తిడి మేరకు అంటే తెలుగుదేశం ఒత్తిడి మేరకు విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తే అది భారతీయ జనతా పార్టీ గెయిన్ చేసుకుంటుంది అన్నటువంటి మాట వినబడుతోంది. అది పక్కన పెడితే ఇంకా 7 ఉన్నారు. 7గురిలో 2/3 అంటే 4 తీసేసుకుంటారు. అందులో వెళ్ళిపోబోతున్నటువంటి వాళ్ళలో అయోధ్య రామిరెడ్డి కూడా ఉన్నారు అన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో అయోధ్య రామిరెడ్డి మొన్నటిదాకా విదేశాల్లో ఉన్నారు, తాజాగా వచ్చారు. ఎక్కడికి పోయేది లేదని ప్రకటించారు. అదే సందర్భంలో ఒత్తిళ్లు ఉంటాయి, ఆ ఒత్తిళ్లని అధిగమించాలి నెంబర్స్ గేమ్లో అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇలాగే చెప్పినటువంటి బీసీ సంఘాల కృష్ణయ్య ఆ తర్వాత వెంటనే పార్టీ మారారు లేదా రాజీనామా చేసి మళ్ళీ బీజేపీ తరఫున అయ్యారు. ఇప్పుడు ఈయన ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే భేదమస్తానరావు చెప్పుకొచ్చారు, నేను తెలుగుదేశంలోకి వెళ్తాను, బీజేపీలోకి వెళ్ళాను నేనే చెప్పాను కృష్ణయ్యకే అని.